ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వచ్చేసరికి దీపావళి వస్తుంది కదండి దగ్గరలో. దీపావళికి మీరు ఈజీగా చేసుకునే విధంగా మలాయి లడ్డు నేను చేసి చూపిస్తాను. ఈ మలాయి లడ్డులో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపించేది మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత నెల రోజులు తాజాగా ఉంటాయి. వెంటనే చేసుకోవటం తినేయటం అని కూడా అవసరం లేదు, నిలవ కూడా ఉంటాయమ్మా. చక్కగా మలై లడ్డు చేసి మీ పిల్లలకు పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను అన్నా కదా, వచ్చేసేయండి వీడియోలోకి. ఈ లడ్డూకి ముందుగా కావాల్సింది పంచదార. ఈ పంచదార వచ్చేసరికి వెయిట్ లెక్క వచ్చేసరికి 350 గ్రాములు. ఈ కప్పుతో తీసుకుంటే ఫుల్ 1 కప్పు వచ్చిందనమాట. ఆ పంచదార కూడా మీరు ఇటువంటి పంచదార తీసుకోండి. బాగా ఇట్లా పలుకుగా ఉంటే మంచి తీపి ఉంటుంది. చూసారా, ఇలాంటి పంచదార తీసుకోండి అమ్మా. ఇప్పుడు ఈ పంచదారని మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ మాదిరిగా చేసుకుందాం. మీకు కొలతకి ఈ కప్పు ఉంటే ఈ కప్పు వాడుకోండి అమ్మా, లేదంటే మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో కొలత తీసుకోండి. ఇదిగోండి, పంచదార ఈ విధంగా మెత్తగా పౌడర్ మాదిరిగా చేసుకోవాలి. ఈ పంచదార పౌడర్ని పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాండీలో 1 కప్పు నెయ్యి పోసుకోవాలి. ఇందాక మనం ఏ కప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నెయ్యి. అలాగే ఈ నేతిలో 1 కప్పు తలకొట్టి మైదా పిండి తీసుకోవాలి. నేనైతే 130 గ్రాములు మైదా పిండి కొలత ప్రకారం, కప్పు ప్రకారం చూస్తే ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను. మీ దగ్గర ఏ కప్పు వాడుతున్నారో అదే కప్పుతో తలగొట్టి 1 కప్పు తీసుకోండి అమ్మా. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ మైదాని వేయించుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ పెంచొద్దు, లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోండి. ఇదిగోండి, ఈ విధంగా దోరగా వేగాలన్నమాట. ఈ కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దోరగా వేయించి పెట్టుకున్న పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, బాదము, జీడిపప్పు, ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను మీకు ఏ అవైలబుల్ ఉంటే అవి సన్నగా ముక్కలు తరిగి నేతిలో వేయించుకొని పెట్టుకోవాలి. అవి ఇందులో వేసుకుందాం. 4 స్పూన్లు అన్నమాట. ఇవి వేయించిన తర్వాత బాగా కలిపి బాగా చల్లగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిందమ్మా. అందులో 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోండి. అదేవిధంగా మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు మిల్క్ పౌడర్. అలాగే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం చూసారా పంచదార, ఆ పంచదార వేసుకోవాలి. ఇదంతా కూడాను బాగా కలిసే విధంగా కలుపుకుందాం. నెయ్యి అంతా కూడా వీటన్నిటికీ పట్టాలన్నమాట. ఈ పంచదారకి మిల్క్ పౌడర్కి మొత్తం మిక్స్ చేసుకోవాలి.
ఇదిగోండి ఈ విధంగా రావాలి. మనకి గట్టి ముద్ద కట్టడానికి రాలేదన్నమాట. కొంచెం పొడిగా ఉంది కాబట్టి ఇంకొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుందాం. ఇంకా మొత్తం మీద ఇంకో పావు కప్పు నెయ్యి పట్టుద్ది. ఇదిగోండి మొత్తం పావు కప్పు నెయ్యి పట్టిందనమాట. మరలా ఒకసారి బాగా కలుపుకొని మనం ముద్దలుగా చేసుకుందాం. అంటే లడ్డు మాదిరిగా చుట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు లడ్డు చుట్టుకుందాము. ఈ లడ్డులోకి మనం బాదం పప్పు అన్నమాట దోరగా వేయించుకున్నాను బద్ద. ఈ లడ్డు పైన డెకరేషన్కి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా, అందుకోసం మీరు తీసుకోకపోయినా పర్లేదన్నమాట. కానీ ప్రజెంటేషన్ ముఖ్యం కదా, పిల్లలకి అలా ఉంటే బాగా ఇష్టంగా తింటారు పైకి కనపడుతూ ఉంటే. అందుకోసం సరే ఇప్పుడు లడ్డు చుట్టుకుందాం. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోండి. చిన్నపిల్లలు ఉంటే కనుక కొంచెం చిన్నవి చుట్టుకోండి అమ్మా, వేస్ట్ చేస్తారు. ఎందుకంటే మా మనవడు ఉన్నాడు కదా మన్విత్తు, కొంచెమే తింటాడనమాట, అందుకోసం నేను చెప్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా అన్నమాట. ఈ చుట్టి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇవి ఆరితే కనుక బాగా గట్టి పడతాయమ్మా. ఇదే విధంగా అన్ని లడ్లు చేసుకుందాం. నేను చెప్పిన విధంగానే ఈజీగా చేసి చూపించాను కదా, తప్పకుండా ట్రై చేసి తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా కలుస్తాను. అప్పటి వరకు బాయ్.